చాలామంది కాఫ్ సిరప్స్ వాడుతూ ఉంటారు. సో దగ్గు రాగానే ఏదో ఒక కాఫ్ సిరప్ పోయి మెడికల్ షాప్లో కాఫ్ సిరప్ వాడుతూ ఉంటారు. ఎవరు ఇలాంటి కాఫ్ సిరప్స్ వాడేవాళ్ళు? కొంతమంది ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు, మెంథాల్కి సంబంధించిన ట్యాబ్లెట్లు, గొంతులో కిచకిచ అని చెప్పి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు, చప్పరిస్తూ ఉంటారు. సో ఇలాంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో కొంతమంది అంటూ ఉంటారు ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళే మాటికి పోయి ఈ ట్యాబ్లెట్స్, ఈ టానిక్లు వాడుతూ ఉంటారు. సీజనల్ కాఫ్ అని పేరు పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళే పోయి దగ్గు టానిక్ వాడుతూ ఉంటారు. ఇలా వాడే వాళ్ళందరిలో చాలామందిలో సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళకు డస్ట్ తగిలినప్పుడు కానీ, వాళ్ళకు కోల్డ్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కానీ ఈ కాఫ్ ట్రిగ్గర్ అవుతుందంటే వాళ్ళల్లో ఆస్మా ఉండొచ్చు. అంటే ఏంటి అలా ఆస్మా అంటే? వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆస్మా ఉందా? వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరికైనా ఉందా? వాళ్ళ రక్త సంబంధీకుల్లో ఎవరికైనా ఈ అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా? సీజన్ని మారగానే జలుబు చేయటం, దగ్గు రావటం, ఈ దగ్గు ఎంతకు తగ్గకపోవటం, అది వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఎంతకు తగ్గదు. ఎంతకు తగ్గని దగ్గు ప్లస్ ఏదో ఒకటి ఎలర్జీ ఉన్నట్లయితే మనం దాని తర్వాత హెరిడిటరీ లక్షణాలు ఎవరికైనా తల్లిదండ్రుల్లో ఉన్నట్లయితే ఆకలి బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఇది అలర్జీ ఆస్మాకు సంబంధించింది కావచ్చు. అయితే ఎక్కువ రోజులు దగ్గుంటే టీబీ కూడా కావచ్చు. అంటే బరువు తగ్గిపోవటం, బ్లడ్ పడటం, తర్వాత సాయంత్రం కాగానే నీరసం అయిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటే టీబీ కావచ్చు. కాబట్టి డస్ట్ పడట్లేదు, నాకు అది పడట్లేదు, నాకు ఇది పడట్లేదు, మా అమ్మకు ఉంది, మా నాన్నకు కూడా ఇలాంటి లక్షణాలే ఉన్నాయంటే అది అలర్జీ ఆస్మా కావచ్చు. సో వెంటనే డాక్టర్ని సంప్రదించి సరి అయినటువంటి వైద్యాన్ని తీసుకోవాలి తప్ప ఈ ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ వాడటం అనేది మంచిది.